చేసే ఒక కలగూర గంప ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు. కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ 10 రోజులు 15 రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు 60-70 అంటే 24 కుదించడం, ఆ తర్వాత అది కూడా తీసేసి 21 ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశాడు అనేది బాగా రుజువు. ఇది ఇంతకుముందు అనింది రాయలసీమ ద్రోహి అని ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిది. ఆయన ఏదేదైతే చేశాడు బాగా రుజువు. ఇది ఇంతకుముందు అనింది రాయలసీమ ద్రోహి అని ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిది. ఆయన ఏదేదైతే చేశాడో ఆయన నీళ్లు గంటకట్టే గౌరవం ఏమైనా ఉంటుందా? ఆయన నీళ్లు తీసుకురావడం అక్కడ ఏ రోజు ఆలోచించాడు? ఒక ప్రాజెక్ట్ గురించి ఏ రోజు అని ఆలోచించాడా? అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది, లేదా ఇట్లా అంటేనే అనాలి, మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు, నేను చూసుకొని చదువుకోవాలనుకుంటా అంటాడు. ఎవరు నీళ్లు తెచ్చారు? ఈరోజు దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల? అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవర్ ఇరిగేషన్ ఉండేది. అలాగే కుప్పంకి ఈరోజు కాలువదోవిని వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు? కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా. ఇవన్నీ తెలియవు ఆ ప్రజలకు. చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చాడు బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడండి. బెంజి గారు కాదు, ఇంకా ఇప్పుడు కొత్త మరణం కారు ఇచ్చిన కేజీ కాదు 50 కేజీలు ఇచ్చిన. పెన్షన్ అయ్యో 4,000 కక్కుర్తిపడి 4 ఎందుకున్నాడు ఆయన 40,000 అన్నా దానికి ఏమి వాల్యూ ఉండదు. కరెన్సీ నకిలీ అని తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగ నోట్ అని తెలిసిన తర్వాత దొంగ నోటు ఎవరి దగ్గరికి రానిస్తాడు? చంద్రబాబు అంటేనే నకిలీ. ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో 4,000కు దిక్కు అది దేవుడేరు నచ్చండి. ముందు ఇప్పుడు 3,000 వచ్చేది ఎగిరిపోతుంది. 3,000 శాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పైచీలకు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు 39 లక్షలు ఉన్నాయి 3 నెలల ముందు వరకు, ఆయన ఎలక్షన్లకు 3 నెలల ముందు వరకు. ఇది 66 లక్షలు ఉన్నాయి. ఈయన 4,000 ఇస్తే అది 5 లక్షల 10 లక్షల మందికే దించుతాడు. 60 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు దించుతాడు. 3,000 ఉడుస్తాడా లేదా అనేది ఇది 2,000 చేస్తే 66 లక్షలు నడుపుతాడు. ఆయన బడ్జెట్లన్నీ కూడా తన అట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా? ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా? పాత తెలుగుదేశం 14-19 మధ్య ఎట్లా ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలనేదే చేస్తాడు. అదే జరుగుతుంది కూడా. ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు. అందువల్ల ఎప్పుడైతే ఈయన నకిలీ నోటని తెలిసిందో, దీనికి వాల్యూ లేదని తెలిసిందో చంద్రబాబు నాయుడుకు, ఆయన ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసని నా అనుమానం. అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ ఇవి అయితే మా పత్రికలో చూడండి, నేనేం పెద్ద అక్షరాలతో ఒకడేసినాడు, రెండో ఒకటి పోలే, ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని జోలికి పోలే. ఎందుకంటే నమ్మరని తెలుసు ఇతను చెప్పేది. ఆ 6 పాయింట్ కాదు 7 పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవటం. నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోని కంటైనర్లో ఇది ఉందని, ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్లారు, ఆ గోడౌన్లు తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి వీటి బదులు ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా. ఆయన అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇవ్వబోతున్నాను నమ్మండి అని చెప్పొచ్చుగా. ఎందుకు గట్టిగా అనలేకుండా ఉన్నాడు? అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా, జనంలోకి పోవాలా? పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు చెప్పడానికి ఉండాలి. ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప ఇప్పుడు 2 సార్లు 3 సార్లు పూర్తి చేశారు. ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారణ ఉంది. వాళ్ళని ఒకసారైనా ఎందుకు పోలేకపోయారు? ధైర్యం ఎందుకు రావట్లా? అంటే ఎక్కడ పోయినా చీకొడతారు. 14-19 చూసిన వాళ్ళే మీ మొహం ఏదని అంటారు. ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి, ఇంటి దగ్గరికి తెస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది, మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది, చంద్రబాబు మీద. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి,
ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది. వచ్చే 5 ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది, బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుందని కూడా ప్రజలకు స్పష్టత ఉంది. అందుకే చంద్రబాబు ఎక్కువ నవీనంగా మాట్లాడుతున్నాడు. అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు. తిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు. ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిస్లు అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళకు తెలుసు, ఆయనకు తెలుసు అన్ని అబద్ధాలని చెప్పి. మేము ఎప్పుడు చెప్తుండేది 19లో ఎలక్షన్లకు ముందు ఉన్న హోప్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జీవితాలు మెరుగవుతాయనుకున్నది. అది పూర్తి సాకారం కావడము, అనుకున్న దానికన్నా మరింతగా మా ప్రభుత్వం డెలివర్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయని మేము ఏదైతే అనుకున్నామో అది గత 4 సభలు సిద్ధం సభల్లో రిఫ్లెక్ట్ అయింది. అవి కార్యకర్తల ఉత్సాహం. ఇప్పుడు అభిమానులు అందరి పార్లమెంట్ మీద పెట్టింది కూడా మేము నిన్న మొదలైంది. మీరు చూసుంటే లక్షల్లో ఎక్కడికెక్కడ రోడ్ల మీద కానీ జనం రోడ్ల మీదకి రావడం, సభలకు రావడం, ఇది కూడా ఏదైతే విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం ఉంచారో రాష్ట్రంలోని ప్రజల మీద మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారని ఏ ధీమాతో అయితే ప్రజలు రిక్వెస్ట్ చేశారో, నేను నిజంగా మంచి చేశాను అనుకుంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, అది ఖచ్చితంగా ఆయన నమ్మకం నిజమని తేలింది. ఆయన మీద ప్రజలు అంతగా నమ్మకం ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది కూడా రుజువు అవుతుంది. ఇది వచ్చే రోజుల్లో ఇంకా పెరిగేదే తప్ప ఇట్లే కూడా ఉండదు. తగ్గడం అట్టుంచండి, ఇంకా పెరుగుతూనే పోతుంది. కానీ రాయలసీమ ద్రోహి జగన్ ఆయన ఏం చేశాడు రాయలసీమ కానీ నేను చంద్రబాబు ఒక ఆరోపణ కూడా చేశారు, విమర్శించారు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రిజెక్ట్ చేశాము 19లోనే. వ్యక్తిని ఆయన కబ్జా చేసి ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిన పార్టీ టీడీపీని వాళ్ళ మామ నుంచి కబ్జా చేసి రెండింటినీ పూర్తిగా తిరస్కరించి చెత్తబుట్టలో వేశాము, అయినా నీకు సిగ్గు రాలేదా అనే క్వశ్చన్ జనం వేస్తున్నారు. అది జనం అడుగుతారని తెలిసి కూడా ఆయన మళ్ళీ పైకి వచ్చి లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కింద చేస్తున్నాడు. అందులో భాగంగానే తాను ఏ ద్రోహాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన 14-19 మధ్య, అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్. తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత